మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. మనతో పాటు అల్లూరి హర్షవర్ధన్ వర్మ చిన్నారి మనతో ఉన్నాడు. ఇతను విలువిద్యలో ఆరితేరి నేర్పరిగా ఉండి ఎన్నో అవార్డులుకి విన్నర్గా అయ్యాడు. రేపు రాబోయే కాలంలో ఒక అర్జునుడిలాగా రేపు వరల్డ్ కప్కి అలాగే ఏషియన్ గేమ్స్కి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ ఇతను పొందాడు. ఏ విధంగా సాధించాడో మనతో ఉన్న ఈ చిన్నారినే అడిగి తెలుసుకుందాం. నువ్వు ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ పొందావు? ఏ రకంగా నీకు ప్రోత్సాహం లభిస్తుంది? ఇప్పుడు వరకు నేను ఆరు గోల్డ్ మెడల్లు 3 సిల్వర్ మెడల్లు సంపాదించాను. మాకు మా అమ్మ ఇంకా తాతయ్య ఇన్స్పిరేషన్గా ఉన్నారు. హర్ష అప్పుడు ప్రస్తుతం ఏ క్లాస్ చదువుతుంది? నేను 6th క్లాస్ చదువుతున్నాను. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విలువిద్యలో ప్రాక్టీస్ చేస్తున్నావు? ఒక 4 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు నా ఇన్స్పిరేషన్. మనకున్న స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. వెరీ గుడ్. ఇప్పుడు దాకా ఎటువంటి అవార్డ్స్ పొందావు? స్టేట్ అవార్డ్స్ పొందావు, నేషనల్ అవార్డ్స్ ఎటువంటి? అంటే నేను స్టేట్ ఇంకా నేషనల్స్ కూడా పొందాను. 6 గోల్డ్ మెడల్లు 3 సిల్వర్ మెడల్లు పొందాను. నీ ఎయిమ్ ఏంటి? నా ఎయిమ్ నేను వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వాలని, అదే నా ఎయిమ్. ఇంకా దానికోసం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా నీకు అవార్డ్స్ అంటే నీకు లోకల్ నుంచి కూడా ఎంతోమంది అంటే ఒక మినిస్టర్ రేంజ్ కానీ కలెక్టర్స్ కానీ ఇలాంటి అవార్డ్స్ కూడా నువ్వు పొందు, వాళ్ళని కూడా నీకు ఎప్రిషియేట్ చేశారు. నీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఒక మదర్గా, ఒక తల్లి ఇంత బాధ్యతలు అంటే హౌస్ వైఫ్గా ఉండి కూడా బాబు బాధ్యతలు మీరే తీసుకున్నారని తెలుస్తుంది. ఏ రకంగా మీరు ఆ బాబుకి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు? అంటే మీరు ప్రతిరోజు కూడా ఈ గ్రౌండ్కి వచ్చి బాబుతో పాటు కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. మీకు ఏమని? బాబు ఇంట్రెస్టే దీనికి మెయిన్ రీజన్ అండి. ముందు బాబు ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించడం వల్ల తనతో పాటు కష్టపడడం జరుగుతుంది. అంతా తన కష్టమే. అండ్ చాలా మెడల్స్ అవి కూడా అచీవ్ చేశాడు. అండ్ నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే నేషనల్స్లో 6 గోల్డ్ మెడల్స్ దాకా ఉన్నాయి. Under 10, Under 19లో అండ్ సిల్వర్ మెడల్స్ కూడా ఉన్నాయి. స్టేట్ అయితే ఎప్పుడు గోల్డ్ మెడల్సేనండి ఫస్ట్ ఎప్పుడు స్టేట్లో. సో ఇంకా ఫ్యూచర్లో బాగా ఆడిద్దామనే ఉంది. ఏ వయసు నుంచి ఈ బాబుకి నేర్పుతున్నారు? బాబుకి 6 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాడండి. ఇప్పుడు ప్రజెంట్ 10 years బాబుకి. 4 years నుంచి ప్రాక్టీస్లో ఉన్నాడు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా కూడా బాబుకి ఏమైనా వాటి నుంచి మోటివేషన్ స్పిరిట్ కింద ఏమైనా వాళ్ళ స్పాన్సరింగ్ ఏమైనా వస్తుందంట? ప్రస్తుతానికైతే లేదండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వస్తే బాగుంటుంది అని. నెక్స్ట్ ట్రై చూడాలండి. విలువిద్య అంటేనే చాలా కాస్ట్లీ గేమ్ అని కూడా అంటూ ఉంటారు. ఎక్స్పెన్సెస్ చాలా అవుతున్నాయి. ఎంత అలా బాబు గల ఎవరైనా స్పాన్సర్స్ కానీ ఎవరైనా దొరుకుతుంది? ప్రస్తుతానికైతే స్పాన్సర్స్ ఏమీ లేదండి. మనకి కాస్ట్లీ గేమే. ఎక్విప్మెంట్ అది చాలా కాస్ట్లీగా ఉంటుందండి. సో ప్రస్తుతానికి స్పాన్సర్స్ అయితే ఎవరు లేరు. నెక్స్ట్ చూస్తామండి. స్పాన్సర్షిప్ దొరికితే బాగుంటుంది. ఎంత అవుతుందంటారు మెయింటెనెన్స్? అది ఇయర్లీ వచ్చి 2-3 lakhs దాకా మెయింటెనెన్స్ అవుతుందండి ఆడించడానికి. అట్లా అంటే ఏమేమి స్టేట్లలో ఈ బాబుకి గోల్డ్ మెడల్స్ కానీ సిల్వర్ మెడల్స్ అవి కూడా వచ్చినాయి అంటున్నారు. ఎక్కడెక్కడ? ఫస్ట్ ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు సిల్వర్ మెడల్ వచ్చిందండి అక్కడ. నెక్స్ట్ చెన్నైలో గోల్డ్ మెడల్ వచ్చింది CBSE నేషనల్ గేమ్స్లో. అండ్ ఢిల్లీలో నేషనల్ గేమ్స్ మళ్ళీ Under 19 ఆడినప్పుడు సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ హర్షవర్ధన్ వర్మ మీ మనవడు ఇప్పటికీ ఎన్నో అవార్డ్స్ అవి కూడా పొందాడు. అలాగే కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక ఖ్యాతి అంటూ గడించాడు. ఒక మనవడికి తాతగా మీరు ఎటువంటి విధానాన్ని అనుభూతిని పొందుతున్నారు? నేను చాలా సంతోషపడుతున్నా. మా మనవడు ఇన్ని మెడల్స్ ఇలా సంపాదించినందుకు నేను ఊహించలేదు. చాలా గొప్పగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగానే ఉంది. మీరు ఏమైనా గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు? అంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, మన వాళ్ళు అందరూ కూడా అద్భుతమైన కృషి ఉన్నవాళ్ళు, అలాగే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు ప్రఖ్యాతలు సాధించాలని కూడా. అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఏ స్కూల్కి వెళ్ళినా కూడా దానికి గ్రౌండ్ ఉందా లేదా, పిల్లలు స్పోర్ట్స్ స్పిరిట్తో ఉన్నారా లేదా, గ్రౌండ్ లేనట్లు కూడా ఆయన స్పాన్సర్ చేసిన మనం చూసాం. ఇప్పుడు మీరు కూడా అలాగే ఆయన ఏమైనా అప్రోచ్ చేస్తారా? మేము గవర్నమెంట్ తరపు నుంచి ఇప్పుడు దాకా మాకు ఎటువంటి సాయం లేదండి. ఇది చాలా కాస్ట్లీ గేమ్. ఇది ఇప్పుడు దాకా మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరని ఒకసారి అప్రోచ్ అయ్యి ఈ విషయం తెలియపరుద్దామని, గవర్నమెంట్ నుంచి సహాయం ఏమైనా అందేమో అని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ లోకల్లో చిన్నబాబు గారితో వాళ్ళతో చెప్పామండి, శేఖర్ గారితో చిన్నబాబు గారితో వాళ్ళతో చెప్పాము. మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తామని చెప్పారండి. మీకు వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్స్పిరేషన్? మాకు వాళ్ళు అలా చెప్పడంతో మాకు కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు అనిపించిందండి. వారంకి మీరు ఒక కోచ్గా ఇతనికి మంచి ఇన్స్పిరేషన్గా మంచి ఒక రేంజ్కి తీసుకెళ్తున్నారు. భారతదేశం గౌరవాన్ని పెంపొందించే విధంగా విలువిద్యలో. ఇప్పుడు ఇతని మీద మీ అభిప్రాయం, మీ ఒపీనియన్? अभिप्राय सर, पहले तो आप सबको मेरी ओर से नमस्कार सर. मैं अभी भीमावरम आर्चरी ग्राउंड से बात कर रहा हूँ. और हर्षवर्धन के बारे में मेरा ये है कि सर ये हमारा आने वाला फ्यूचर है और अच्छा से अभी मेडल लिया, अंडर 9 का ही चैम्पियन रहा है, अंडर 13 आल्सो ये मेडल लिया है सर. और अभी जस्ट ये 10 ईयर्स है, तो आने वाला फ्यूचर हमारा ब्राइट है सर. मतलब अच्छे से हम ओलंपिक की तैयारी करेंगे, क्योंकि जो हमारा इवेंट ये शूट कर रहे हैं अभी कंपाउंड राउंड जो है वो अभी ओलंपिक में एंटर हो चुका है 2028 में. तो हम फ्यूचर यही है कि सर हमारा फ्यूचर ब्राइट है इसको लेके. तो मतलब आने वाले टाइम में हम ओलंपिक के लिए ट्राई करेंगे. తో ఉన్న ఈ హర్షవర్ధన్ వర్మ ఎంతో చాతుర్యంతో చిన్ననాటి నుంచి కూడా ఈ విలువిద్యలో నేర్పరిగా అయ్యి రేపు వరల్డ్ కప్ అలాగే ఏషియన్ గేమ్స్లో కూడా నేను ఖచ్చితంగా కూడా నేను మెడల్ సాధిస్తానని, ఇప్పటికే చాలా మెడల్స్ అయి సాధించానని, అలాగే రేపు పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా అప్రోచ్ అయ్యి తనకి సహకారం అందే విధానంలో వాళ్ళ తాతగారు కూడా తనకి బాబుకి సహకారం పొందే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే రాజకీయ నాయకులు కూడా ఫుల్ సపోర్ట్గా చేసి పెడతామన్నారని కూడా తెలియజేస్తున్నారు. అలాగే ముందు ఈ బాబు మరిన్ని అవార్డ్స్ అవి కూడా గెలుపొంది అలాగే నేషనల్ వైడ్ అలాగే ఇంటర్నేషనల్ వైడ్ కూడా అవార్డ్స్ గెలుపొందాలని, ఈ విలువిద్యలో మంచి అంటే ఒక అర్జునులాగా మనకి చరిత్రలో చెప్పినట్టు మనకి అర్జునులాగా ఉండాలని కూడా మనం అందరం ఆశిద్దాం. మన సుమన్ టీవీ తరఫున బెస్ట్ ఆఫ్ లక్ కూడా వర్మకి తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.